అది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గం. మరి డిప్యూటీ స్పీకర్ ప్రాంతం అంటే అభివృద్ధి వేరే లెవెల్లో ఉండాలి. గతంలో ఉండి నియోజకవర్గం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఓసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో శాసనసభ్యుడు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై ఆయన దృష్టి సారించారు. ఉండి నియోజకవర్గంలో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన ఉప్పుటేరు సమస్యకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరిష్కారం చూపారు. ఉప్పుటేరులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి ఆకివీడు మండలానికి ముప్పు తప్పించారు. గుర్రపు డెక్కతో నిండిపోయిన ఉప్పుటేరు కారణంగా వర్షాకాలంలో ముంపు గ్రామం, ఆకువీడు మండలాలు తరచూ జల దిగ్బంధంలో చిక్కుకునేవి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్పందించిన ఆయన నిధుల లభ్యతతో సంబంధం లేకుండా గుర్రపు డెక్కను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఉప్పుటేరు ప్రక్షాళన పూర్తి కావడంతో ముంపు భయం వీడిందని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉండి నియోజకవర్గం త్రిపులార్ గారు ఎందువలన అంత ఘంటాపథంగా చెప్పగలుగుతున్నానంటే గడచిన 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి ఈరోజు ఉండి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేనప్పటికీ ఏదైతే ప్రజల భాగస్వామ్యం చేసి ఎక్కడెక్కడ నిధులు తీసుకొచ్చి ఈరోజు ఉండి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి మరి నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. ఒకప్పుడు తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ శివారు ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎందువల్లంటే గోదావరికి చిట్ట చివరి టైలెండ్ మా నియోజకవర్గం. మరి ఈరోజు దాదాపుగా చివరి వరకు కూడా కలవపూడి వరకు కూడా నీరు బ్రహ్మాండంగా నీరు వెళ్తుందంటే మరి దానికి కారణం కేవలం త్రిపులార్ గారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ రోజు ఉప్పుటేరు కాలువ, ఉప్పుటేరు కొల్లేరు అవుట్లెట్ ఏదైతే ఉందో ఉప్పుటేరులో ఉన్నటువంటి గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తీయించబట్టి ఆ సంవత్సరం ఆకివీడు ముంపుకి గురి అవ్వకుండా కాపాడబడింది తప్పించి, లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం ఆయన వచ్చి రాగానే ఆ పని చేయకపోతే ఆకివీడు ఖచ్చితంగా మునిగి తీరేది. అది దార్శనికత అంటే. మరి ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉప్పుటేరుని చూసి ఏంటిది అని చెప్పి వెంటనే మరి యుద్ధ ప్రాతిపదికన బుల్డోజర్లు అది మన ప్రొక్లైనర్స్ దింపి గుర్రపు డెక్క మొత్తం తీయటం వల్ల ఆ రోజు మరి కాపాడబట్టడం జరిగింది. ఇక రోడ్లు కానివ్వండి, ఎక్కడ చూసినా గుంతలమయంగా ఉన్న రోడ్లని మరి ఈరోజు చక్కటి రోడ్లుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉండి నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి సాహసోపేత నిర్ణయాలని నొక్కి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు నడుస్తున్నది ఓట్ల రాజకీయం తప్పించి వచ్చే ఎలక్షన్లో మనం నెగ్గటం కోసం ఏం చేయాలి అని ఆలోచించే నాయకులు ఉన్న ఈ తరుణంలో రాజకీయం అంటే అభివృద్ధి తప్ప ఓట్లు కాదు అని చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే త్రిపులార్ గారే. మరోవైపు నియోజకవర్గంలో రహదారుల పునరుద్ధరణపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గతంలో గోతులు పడి అస్తవ్యస్తంగా మారిన రహదారులను బాగు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించారు. ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పూడికతీత, మరమ్మత్తు పనులు చేపట్టి వాహనాల రాకపోకలను సుగమం చేశారు. దీంతో రహదారుల అభివృద్ధి వేగవంతమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఒక ఆకివీడే కాదు, నియోజకవర్గంలో ప్రతి చోట మరి హై స్కూల్స్ కానివ్వండి, ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్స్లో కంప్యూటర్ రూమ్స్ ఏర్పాటు చేయటం, మరి ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మరి పరిశుభ్రత విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ కంప్యూటర్లు అలాగే అనేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో మరి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి దాతల్ని అలాగే ఆయన సొంత నిధుల్ని వెచ్చించి మరి ప్రతిదీ కూడా మరి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ మరి ఎంతో అభివృద్ధి చేయటం అంటే మరి అది చిన్న విషయం కాదు. మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్, ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్, ఒకప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఎక్కడో విజయవాడ వెళ్ళి డయాలసిస్ చేసుకునే పరిస్థితి. మరి ఈరోజు ఆయన మరి దాతల్ని మరి ఆయన కోరి
అక్కడ ఈరోజు డయాలసిస్ సెంటర్ని ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అంటే మరి అది చిన్న విషయం కాదు. ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా మరి ఈరోజు ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి స్వచ్ఛమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే మరి మురికి కూపంలో ఉండేటువంటి పరిస్థితి. దాని వెనకాల ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డు, ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి డంపింగ్ యార్డుని చూసి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన డంపింగ్ యార్డ్ ఏంటి అని చెప్పి ఆయన వెంటనే ఆలోచించి మరి దాదాపుగా 20-25 సంవత్సరాల సమస్యని మరి 20 రోజుల్లో మొత్తం డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తొలగించి మరి వేరే చోటకి మార్చి అది చక్కటి ఉద్యానవనంగా మార్చడం కోసం కెనరా బ్యాంకు సిఎస్ఆర్ ఫండ్స్తో దాదాపు 50-60 లక్షల రూపాయలు వెచ్చించి ఉద్యానవనంగా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆకివీడు గ్రామంలో ఉంది. అంతేకాకుండా ఆకువీడిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న శ్రీరామ మందిర నిర్మాణ సమస్యకు కూడా పరిష్కారం లభించింది. న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిన ఆలయ నిర్మాణ ప్రక్రియపై రఘురామకృష్ణంరాజు అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించి అడ్డంకులను తొలగించారు. దీంతో ఆకువీడు రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఉప్పటేరు ప్రక్షాళన, రోడ్ల అభివృద్ధి, ఆలయ నిర్మాణం వంటి పనులతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు.